మందిని చంపిన వాళ్ళని కనిపెట్టడానికి వచ్చినోడు ఇప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ఈ సమస్య గురించి మాట్లాడతావేంటి? రేపు కోర్టులో ఫైనల్ హియరింగ్ తెలుసు కదా. ఫైనల్ హియరింగ్ లో సబ్మిట్ చేయడానికి ఫ్యాక్టరీ వ్యర్థాలను ఇంకా తొలగించలేదని జాతీయ పర్యావరణ సంస్థ పంపించిన ముఖ్యమైన ఎవిడెన్స్ ఇదే. ధర్మ ఆధారాల్ని కోర్టులో సబ్మిట్ చేయడానికి వీల్లేదు. మనల్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. వాటన్నిటిని దాటుకొని మనం ఎలాగైనా దీన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆధారాల్ని మాత్రమే కాదు, వాడిని లేకుండా చేద్దాం. అన్న వీడి కోర్టుకి వెళ్ళట్లా, ఇంకెక్కడికి వెళ్తున్నాడు. ఫాలో చేస్తున్నా. అవునా? రే దాన్ని వదిలిపెట్టకండి, వాచ్ చేయండి. అన్న ఆ అమ్మాయి ఊళ్ళోనే ఉంది. అయితే ఆ ధర్మగడే కోర్టుకు వెళ్తున్నాడు అనుకుంటా. ఫైల్ ఆడ దగ్గరే ఉంది. అన్నిటికీ నేను చూసుకుంటాను అంది. ఆ రుద్ర ఏం చేస్తోంది? ఇంకోసారి వదిన కనుక అనుమానించావనుకో, నేను నీతో మాట్లాడను. వచ్చి భోంచేసి వెళ్ళిపోతాను. సరే సరే వదిలేరా. ఇదిగో తానే చెప్పు యోగి. నేను కోర్టు విషయంగా గుంటూరు వరకు వెళ్తున్నాను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకండి. ఎవరు పిలిచినా సరే, ముఖ్యంగా రుద్ర పిలిచినా సరే. సరే సరే, వదిన వచ్చి పిలిచినా వెళ్ళకూడదంట. బాగా ఎక్కువ చేస్తున్నాడు. రేపు నేను సెంట్రల్ మినిస్టర్ అవ్వబోతున్నాను. పదవీ స్వీకారానికి మీరుంటే నేను చాలా సంతోషిస్తానమ్మా. భగత్ సింగ్ ఎక్కడమ్మా? యోగి తనను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఏమైంది? దెబ్బలేం తగలేదుగా? సరే ముందు పక్కకు తీసుకెళ్ళి ఏమైందో చూడండి. మీ అమ్మ నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పిన చోటికి ఫైల్తో రా. రాజు ఏంటి ఫైల్ తేకుండా వస్తున్నాడు? ఫైల్ ఎదురా? నేను ఫైల్తోనే రమ్మన్నాను కదరా. అమ్మని చూపించు, ఫైల్ ఎక్కడుందో చెప్తాను. లేపే రాజు. మీ అన్నయ్యని చంపింది ఎవరు 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 అని ఇన్నాళ్ళు వెతికావుగా. నేనే నా చేతులతో పొడిచి చంపాను. నన్ను ఎదిరించినందుకే వాడు చచ్చాడు.
ఇప్పుడు నీ చావు కూడా అంతే. ఇప్పుడు మొరటుతనం బుద్ధిశాలితనం రెండూ కలగలిపిన లక్షణాలు కలిగిన వాడమ్మా ధర్మ. ఇన్నాళ్ళు యోగిని చంపిందెవరో నీకు తెలుసు అనుకున్నాను, కానీ నువ్వే చంపుంటావని నేను ఊహించలేకపోయాను. ధర్మ వద్దు, ఇది పొడిస్తే యోగి చనిపోయి ఉండడు. ఏదో ఒక కారణం కోసమే ఇది బతకాలని ప్రాణాలు అర్పించుంటాడు. ఇప్పుడు నువ్వు దీన్ని పొడిచి వాడి చావుకు అర్థం లేకుండా చెయ్యకు. నువ్వు ఆశపడ్డ పదవి నీకు సంతోషాన్ని దక్కనివ్వకుండా నిన్ను జీవితంలో ఒంటరిగా మిగులుస్తుంది చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు యోగి విలువ. రా ధర్మ. ఏంటొదినా ఇలా చేసావేంటి? యోగి అన్న సర్వస్వం కదా, మా నాన్న మా అమ్మ అయిన వాడు అన్నిటికీ మించి వన్న ఫ్రెండ్. వదినా మీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటే చూసి సంతోషించాలనుకున్నాను, కానీ అన్ని నాశనం చేశావు. నువ్వు బతికుండడమే దండగా యోగి దగ్గరికే వెళ్ళిపో. పువ్వుల మాసం యువరాణి నవ్వుల దారం లాగావే బొంగరమయ్యా నీ ప్రేమలో. లోకాలే గెలుచుకున్నా ఏ ఎత్తుల్లో నించున్నా చలిని ముందు నేను సున్నా. మంచి